శ్రీదేవి గారు అలా ఖాళీ కూర్చోపోతే టైర్ లేవు షూట్ చేయొచ్చు కదా. Tom, she's firing. Bruce, all misfiring. She need training? Zing zing. Yeah. ఏమయ్యా కిషోర్, టైర్ కి ఏం చేస్తే కనీసం కార్ కనే తగలాలి. ఎక్కడెక్కడ తగులుతున్నాయంటయా? ఫ్యాక్టోరా? ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు, రికమెండేషన్ లీకపోతుంది. ఈసారి మేయర్ రైతా గంట ముందు బయలుదేరినాం. చల్లగా పో, హారన్ మాత్రం కొట్టకు. కొట్టానన్నా అయినా గీరుట్లేంది. ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఉండడరా, సీట్ బెల్ట్ పెట్టుకో రాదు. అరే ఊకో అన్న, మన హైదరాబాద్ మనం సీట్ బెల్ట్ పెట్టుడేంది? పెట్టుకోరా, ఇది పోయి ఎట్లొస్తుందో. అరే నేను పెట్టానా అన్నా, డోంట్ సౌండ్ అన్నాడే. బండి తల్లి తిరిగి దాకా ఇన్నే ఉండు. ఓకేనా? పోతుండు. ఓ అన్న, పోతుంది. ఓ అన్న. కంచె బయటికి వచ్చిందా? వచ్చిందన్నా. ఇంకేమున్నది చేసే. సీటు బెల్ట్ పెట్టుకోనీకి ఏందిరా నీకు నొప్పి? మన హైదరాబాద్ కూడా మనం హైదరాబాద్ కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా? Tom, stop the car. I have an idea. Okay, take your time. ఓ ఎంజాయ్ కర్రా మేడం. He's amazing. Zing zing. Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. All misfiring. Taxi bro, we loved your skill. Thanks. ఈ టామ్ క్రూజ్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. అమేజింగ్. జింగ్ జింగ్. మీ పొగడతలు ఆపండి. నువ్వు దొబ్బై. ఓల్డెన్, చాలా రిస్క్ చేశాను, డబ్బులు ఇవ్వండి. ఈ 1000 ఉంచుకొని నువ్వు వెళ్ళిపో. భయ్యా 3000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తాను. 30 లక్షలు ఇస్తాం. ఎస్కేప్ కి 30 లక్షలా? ఈ రింగ్ ఉంచుకొని నువ్వు వెళ్ళిపోయా. ఓకే, మీరు పక్క రండి. 1 మినిట్ మేడం, మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు వచ్చింది. సెట్ చేయమంటారా? కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో. పిలుస్తున్నా చూడు. నువ్వు కూడా మారవా? నువ్వు కూడా తీసుకో అంట. ఓకే సెట్ చేసేయ్. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు. ఏవయ్యా కిషోర్, మనకు కావాల్సింది 40 కదా. అంటే మేము బతుకుతా మేడం. ఎథిక్స్ లేవా కిషోర్? మీ 40కి ఎథిక్స్ ఉన్నాయా మేడం? డిస్కషన్ ఏంటి? రాడ్ ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. శ్రీదేవి బంగారం బంగారం బంగారం, మహాలక్ష్మి అవతారం అవతారం అవతారం. ఈ తల్లి కరుణిస్తే మా కలలన్నీ సాకారం. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? జానకి స్వీట్ ఎందుకో జానకి. అమ్మా శ్రీదేవి, బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మా వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా, చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓటూరుకి వెళ్ళిపోవచ్చు. ఆపండి. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు. రాయ్, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసేవేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్, వెళ్తావా ఇంకోటి చేయమంటావా? ఇవ్వరా తాంబూలం? రాయ్ తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కన్నా క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర్య రేఖ బాగా దిగునున్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి దగ్గర సంబంధం లేదు. అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్? ఆపరా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. ఓకే సెట్ చేసే. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకు ఈ అద్భుతమైన విజువల్ మా బుడ్డోడు వల్ల దొరికింది. మేడం, మీరు 50 లక్షలు. ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి, దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగుకి, అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని తాంబూలం కట్టా తాళి. నువ్వు నోర్మై
బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనమైందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఓల్డెన్, ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను. అడ్డంగా దూరిపోయాం. అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక 1 వీక్ టైం అడుగుతుంది. బాబు, అమ్మాయి ఒప్పేసుకుంది, ఒక 1 వీక్ టైం అడిగింది. కవర్ చేయి. ఇక్కడ బాలు ఎవరు? సార్ నేనే సార్. నా కార్ కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఉంది ఎవరు? సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి. 1 వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయినా. సార్ మా బంధువులు ఆయన అడిగాడా? అడుగుతాడేమో అని. మరో 2 కార్ల దొంగతనం. అమీర్పేట్ లో ఆడి హుడా దగ్గర స్కోడా. కార్లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారు? ఇట్స్ ప్యూర్లీ నాట్ సార్. ఏమో అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి, సార్ ఆ కారులో మావిడ పత్తులాల బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీటు కవర్ లో. ఫ్రంటా బ్యాకా? బ్యాకమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ, మ్యాట్ కింద గానీ, డిక్కీలో గానీ. ఎక్కడ ఏమీ లేవమ్మా. ఓకే, క్యారీ ఆన్. వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థ్యాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. హాయ్ అబ్బా, టీమ్ కి కెప్టెన్ నేను, నువ్వు కాదు. నీ ముచ్చలు. బట్ బేసిక్ గా మాది ఒరిస్సా, హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు. మాకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయిగా? వచ్చాయి సార్. ఎలాగైనా నా పని. అన్నా ముందు మనకు శంకర్ గౌడ్ పని ఉంది కదే. ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? జనే, నా ఒక్కడికే అనుకున్నాను. ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది. స్టాఫ్ ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఎవడైనా బీగు తర్వాతే, ముందు నా పనే. విక్రమ్ భాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయా. సిటీ మొత్తం జల్లడు పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి. బాలు సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం పాపకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్లీజ్ సార్, ఏదైనా సహాయం చేయండి సార్. సిగ్గులేదా? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నా? ఇదో ఫ్యాషన్ అయిపోయింది. బాలు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆ పాప కోసం మేము ఒక స్టంట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ స్టంట్ ఎట్ హోమ్. మూవ్ కమ్ ఆన్ రాజన్. మాకు హార్ట్ ఉందని మేము ప్రూవ్ చేసుకున్నాం. Now it's your turn. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీయే బేర్ చేస్తుంది. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది.
సార్ 200 సార్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటారు సార్ ప్లీజ్ సార్ 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 2200కి ఇస్తున్నా సార్ సార్ ప్లీజ్ సార్ మీకోసే సార్ సార్ నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అంటే చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పడుతున్నామా కత్తో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ ఎ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు. అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. మావయ్య మావయ్య మా శ్రీ మారా మాట్లాడలేదా? ట్రై అమ్మా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు పాయసం తిందుకంట. వద్దు మావయ్య, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేసే ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోద్దని. అల్లుడు పాయసం నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా? ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసి. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్ట్ ఏంటి? అంటే నాకు షుగర్, నాకేమైనా అవుతుంది దాని. పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రై. అలాగే కాఫీ వచ్చాయి. ఓ 2 స్పూన్లు వాడి కప్పులో కలిపి. మావయ్య ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తూ తినాలనుంది మావయ్య. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు ఈ పరిచయాలేంది? ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ అయింది. ఏంటి ఆపేది? ఈయనెవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ అకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా? అబ్బే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏం టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సింది ఎవరు? మీరు. అరే కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి. బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసపట్టు కూర, అరటి పువ్వు, ఎగురు తింటాకు సార్ చేయించాను సార్. ఇద్దరు కూడా అద్భుతమైన పాయసం ఉంటాయి. అర్థమైన చెప్పాలంటే 50 క్రాస్ సార్, షుగర్ లెవెల్ సార్. అన్నప్రాసనాడే బెల్లం పాయసం. గేదె తౌడు తిన్నట్టు అర్థండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో ఇద్దరు పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా, మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా. ఆఫీసర్ గారు చెప్పానా? ఫీలింగ్ బెటర్ సార్. దరిద్రుడా, కమిషనర్ గారిని. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫీ ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీని యాజ్ ఇట్ ఈస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి తెల్లైన బాటిల్ అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోరుమోయ్. అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి మమ్మల్ని బయట వేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్. పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడుగుతాడేమో అని. అమ్మా శ్రీదేవి, సార్. నీ పెళ్లి భోజనాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఓకే ఈ నెలలో ముహూర్తాలు పెట్టి చేస్తున్నాం సార్. ఓరి నీ నోట్లో పాయసం పెట్టా. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతిలో పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం. త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ ఎవ్వరూ ఆపలేదు. అన్నట్టు కోర్టులో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు.
యూ విల్ కమ్ టు నో అబౌట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఫ్యూ డేస్. థ్యాంక్ యూ. హరి మీరు వస్తారన్న ఆశ, బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతుందయ్యా. మీరు వస్తారు కదా.